నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. పద్మ అవార్డు సంబంధించి తెలంగాణకి అన్యాయం చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనగా, అదేవిధంగా మన కవులు కళాకారులను గౌరవించే విధంగా మరి గద్దర్కి పద్మ అవార్డు ఇవ్వాలని కూడా సిఫార్సు చేసినది తెలంగాణ గవర్నమెంట్. ఇవ్వకపోవడంతో తెలంగాణ గవర్నమెంట్ కొంత అసంతృప్తి వెల్లడించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా మరి దీన్ని హాట్ కామెంట్ చేయడం అయితే జరిగింది. గద్దర్ గారిని ఒక టెర్రరిస్ట్గా తను మాట్లాడిన తీరును గాంధీ భవన్లో నేతలైతే మండిపడుతూ ఉంటారు. ఒకసారి మనం కూడా చూడొచ్చు. బండి సంజయ్ ఒక పిచ్చిలేసి మాట్లాడుతుండు. బండి సంజయ్ ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థమైతే. ఎందుకంటే తెలంగాణ నుంచి కేంద్రం పోయే నిధులు ₹1 అయితే వాళ్ళు మన కేంద్రం నుంచి వచ్చే నిధులు 40 పైసలు కూడా లేదు. ఆయన ఈ 10 ఏళ్ళ బండి సంజయ్ 10 ఏళ్ళ ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు కదా, ఎన్ని నిధులు తెచ్చాడో చెప్పాలి. ఈ 10 ఏళ్ళ అటల్ రోజ్గార్ యోజన అని చెప్పేసి, అటల్ పెన్షన్ అని చెప్పేసి ఎంతమంది తెలంగాణ ప్రజలకు ఇచ్చిరో బండి సంజయ్ చెప్పాలి. ఆ 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పిండు. ఆ ఉద్యోగాలు ఎటువైనా వాళ్ళకే తెలుసు. ఈరోజు మా రేవంత్ అన్న గారు ఒక స్టేజ్ మీద ఒక పిఎంని నరేంద్ర మోడీ గారిని పట్టుకొని మీరు పెద్దన్న పాత్ర పోషించాలి, మా తెలంగాణ గవర్నమెంట్ ప్రజలకి మీరు పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పేస్తే ఎక్కడ పోషించిండో మీకు మన ప్రజల కోసమే కదా పిఎం పెద్ద మనిషి అని పెద్దన్న అని చెప్పింది ప్రజల కోసమే కదా. ఆయన మళ్ళీ బండి సంజయ్ మతి శ్రమించి మాట్లాడుతుండో, మళ్ళీ ఆయన కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లోకి పోయి నల్లమేక తినొచ్చిండు మళ్ళీ బండి సంజయ్. ఈ మధ్య మీరు చూసుకున్నట్టయితే కిషన్ రెడ్డి గారు కూడా బండి సంజయ్ గారు కూడా ఒక టీఆర్ఎస్ అలయన్స్ అవుతుందని ఒక సంకేతం ఇస్తున్నట్టే కనిపిస్తుంది. ఈరోజు గద్దరన్నకు పద్మభూషణ్ అవార్డు రావాలి. సరే, రాని పక్షాన ఉల్టా సీదా మాట్లాడి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ద్వారా చెప్తున్నాం.